తగ్గేదలేవి నర్సేతాతతో రప్ప రప్ప. మరి ఇలా మన రప్ప రప్ప జప జప ముచ్చట్లకు ఎవరెవరు ఏంది ఏం కథ అంటే పబ్లిక్ లోకం మీద దునియా మీద జనాలు ఏమనుకుంటారు ఏంది ఏం కథ కథ మొదలై ఏందో ఇది చెప్తా చూస్తూనే ఉండరు. మన నేను చెప్పినా మరి ఇప్పుడు గ్యాస్ 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 అని మంట 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 అవుతుంది అంటారు. ఎవరిది ఈ పాపం ఏమో ధర పెరిగింది అంటారు. ఎరికైందా చెవులో పడదా ముచ్చట? ఇంకా తెలియదండి అది. ఇప్పుడు సిలిండర్ 50 రూపాయలు పెరిగిందట. మరి నెలకని పెరిగిందేమో అయితే ఇంకా బుక్ చేయలేదు. ఇంకా అయితే ఇది సబ్బుగానే పండుకుంది ఇంకా తెలుసుకోవాలి. ఇంకా పోయిన నెల బుక్ చేసుకున్నాం మేము, ఈ నెల ఇంకా బుక్ చేయలేదు. ఓహో పెరిగిందట, మంట పెడుతుందట కథ. పంట పెడుతుంది మా గవర్నమెంట్ అంటే అలా ఉంటుంది. ఏం పని చేస్తావు? మేము వాచ్మెన్ కింద ఉంటాం. మరి ఇప్పుడు ఇక్కడ గచ్చిబౌలి గచ్చిబౌలి భూముల పంచాయతీలా ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ ఏమో ఏదో నెమలీలు జింకలు అదంతా ఏదో కథ గమ్మించి గ్రాఫిక్స్ పెట్టి చేసిరనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నిజంగానే ఉన్నాయి అక్కడ అనేమో ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అసలు ఏంది ఇది? నీకు ఎరుకున్న ముచ్చట ఏమనుకుంటారు జనం? అయితే తెలియదు కదండి. అడిమైన తర్వాత జింకలు నెమళ్ళు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు కేబీఆర్ పార్కులో ఉంటలేదా నెమళ్ళు అయ్యాయి. అలాగే అడిమన్నది ఇంక ఎలాగా జింకలు ఉండకపోయినా నెమల్లో సాగుల బిల్లు కుందేళ్ళు అలాంటి చిన్న చిన్న పెట్లు ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఇంకా ఏరే దేశాలు పోతాయి ఇంకా మళ్ళా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు రాజ్యమేది మేము ఒక్క భూమి సెంటు భూమి కూడా మేము ఏ భూమి అమ్మలేదు. ఇవాళ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఈ 400 ఎకరాల భూముల అమ్మాలని చూస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. మరి వాళ్ళు అమ్మలేదట, నిజమేనా? అమ్మేరా లేదన్నది ఇంకా కొన్ని రోజులు పోతే బయటపడతాయి అన్ని. అంతేగాని ఇంకప్పుడే కదా మొదలైంది. ఇప్పుడు మొదలైంది ఒక 2-3 నెలలు పోతే జాయిగా ఒకటి బయటపడుతుంది. వెళ్తే మరి ఇంకా టైం ఉంది కదా. మరి కోళ్ళ అమ్మ అయితే నడుస్తుంది లోపల కదా. ఏం చేస్తావు మగోని? మరి గ్యాస్ ఇది సిలిండర్ ధర పెంచిందట 50 రూపాయలు. శివలో పడదా ముచ్చట? 50 రూపాయలు పెంచారు. ఎప్పుడు పెంచారు అంటే మాకు వాళ్ళేది. ఇది సందులో పని పెరిగిందంటే అమల్లోకి రాలేదు. మరి ఎంత పెంచారు? మరి పెరిగిందా న్యూస్ అయితే వస్తుంది. ఏది ఇంకా రాలే. మరి పెట్రోల్ కు డీజిల్ కూడా పెరిగిందంట. ఇరికేనా 2 రూపాయలు? డీజిల్ కి పెరగలేదు కానీ పెట్రోల్ కి పెరిగింది అన్న. పెరిగిందంటురా? మరి ఎట్లా ఎట్లా అంటే జీవితం గట్నే చేయాలి. ఎట్లా అంటే మరి మనం ఏం చేసుకుంటాం. మరి ఈ సుంకాలు పెంచి ట్రంప్ ఏమో దెబ్బతీస్తుంటే ఆయన ఎదుర్కోలేక మోడీ ఈ సుంక వీటి మీద పెట్రోల్ మీద డీజిల్ మీద గ్యాస్ బండ మీద పెంచితే మరి ఎట్లా అని కొంతమంది అంటారు. నువ్వేమంటావు? ట్రంప్ కు మనకేమో సంబంధం? మనకు వచ్చేది ఇప్పుడు ట్రంప్ కాడికి వస్తలేవు కదా. ట్రంప్ కాడికి వచ్చే వేరే ఉన్నాయి. గ్యాస్ కాబట్టి మన ధర కాబట్టి దానికి ఎంత పడుతుంది దాని బడ్జెట్ బట్టి వాళ్ళు పెంచుకుంటారో ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం అంటే ఒక నిర్ణయించుకోవాలి. ఎప్పుడు పెంచకుండా మరి ఒక దానికి కట్టుబడి ఉంటే బాగుంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగా అనిపించిందా? కాంగ్రెస్ సర్కార్ వచ్చిన అట్లే ఉంది, కేసీఆర్ సర్కార్ అయినా అట్లే ఉంది. ఎట్లా ఆయన మరి అప్పులు చేసిపోయినాడుగా, మొత్తం లూడి చేసిపోయినాడు సంవత్సరం తెలంగాణ సంవత్సరం. మరి చేసిపోతే ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే చేయాలి కదా. మరి చేసిపోయిన దానికి ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఆయన చేసిపోయిన దానికి నెలకు కాళేశ్వరం పేరు మీద 6,500 కోట్లు కడుతున్నాడు మొత్తం మిత్తి కడుతుండే. మరి అది మనకు తెలియదు. మరి ఆర్ఎస్ఎల్ అంటే మనకేం తెలుసు దాని గురించి. నూనెల మీద పప్పుల మీద రేట్ ఎక్కువనే వేసిండు ఆయన. ఎప్పుడు? పోయిన సంవత్సరం కూడా. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా గంతే నడుస్తుంది. ఎప్పుడైనా గంతే నడుస్తుంది. ఈ భూల పంచాయతీ కంచగచ్చిపోలు భూల పంచాయతీ అంటే ఇప్పుడు ఉన్న దానికి భూల పంచాయతీ మీద పెట్టి మరి ఏమైనా చేస్తాడా? మరి తెలియదు. రేవంత్ దానికి పరిశ్రమలు పెట్టి పెట్టుబడులు గుంజుకొచ్చి చేస్తా అంటుండు. డెవలప్ చేయండి. మరి ఎందుకు మరి మధ్యలో ఇప్పుడు ఈయన కోకపేటల భూములన్నీ ఏం చేసిండు? మొత్తం ఉన్న మామూలు ఎకరాలకి ఉండేమో కోట్లు పెట్టి కూర్చుండు. ఉన్నదాన్నేమో ఇప్పుడు బాగుపడుస్తా అంటుంటే మరి ఎందుకు అడ్డం పడుతున్నట్టు? కోకపేట భూములన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? రేట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? వాళ్ళు అమ్మలేదుగా. వాళ్ళు అమ్మలేదట. ఎక్కడ పోయినాయి మరి ఆ భూములన్నీ? అంతేనా? వచ్చింది
అయితే ఈ కథ పెట్టించినట్టు పట్టిస్తేనే కదా అన్ని కోట్లు సంపాదించుకొని అంతే పెట్టుకున్నది. మామూలు జనాలకు పోవడానికి స్థలమే లేదు. ఎంతసేపు ఉన్నా కోట్లు కోట్లు అంటే ఉన్నోళ్ళు ఉంటారు, మామూలు జనాలు ఎడికెళ్ళి ఉంటారు చెప్పండి. ఇప్పుడు మామూలు జనాలు ఒక ఇల్లు కొనాలంటే ఇప్పుడు కోట్లు కావాలి, కోట్లు సంపాదిస్తే ఎడికెళ్ళి సంపాదిస్తారు. అంతేనా? అసలు ముచ్చట కోయిలాగలు ఏం చెప్తున్నాయో ఇంకా లోపలికి పోతా, లోపల కూడా ఏం కథ నడుస్తుందో ఇప్పుడు చెప్తా. అయ్యా మరి పెట్రోల్ కు ధర పెరిగిందట, చెవులో పడ్డదా? పెట్రోల్ ఏం లేదు, నాకు ఐడియా లేదు. నాకు పెట్రోల్ ఆటోలో ఏం పోస్తావు? నీళ్ళు పోస్తావా? గ్యాస్ గ్యాస్ పోస్తావు, గ్యాస్ పెడతావు. మరి గ్యాస్ కూడా ధర పెరిగిందట కదా? గ్యాస్ ఏం లేదు, సిలిండర్ నాకు ఐడియా లేదు. అంటే మేము బంక్ లో కొట్టిస్తాం కదా. ఎరికేరా మన సిలిండర్ కూడా ధర పెరిగిందట, చెవులో పడ్డదా నీకు? సిలిండర్ కు ధర పెరిగిందట 50 రూపాయలు. ఐడియా లేదన్నా. ఇది ఐడియా లేదు అని తమాషా రోడ్ల మీద అంతుంది. ఇంటికి పోయినాక పొరక నానబెడుతుంది పెనం. మీ ఆమెకి ఎరక 50 రూపాయలు ధర పెరిగింది. నీకు పెళ్లి కాలే? ఈ ఏడ తిన్నా తింటాడు, ఏడ పైన పంతాడు. హోటల్లో తింటాడు, మోటల్లో పంతుంది మగోడు. ఏ గడ్డ పోదా గాలే ఉంటాడు. పిల్లగా ఏమి పెద్ద ఏడు ఎక్కడితో నువ్వు రావు? ఎట్ట సంగతి ఏంది, ఏం కదా? మరి చదువుకున్న మొగోలు అయితే ఏం చెప్తావు? మరి మోడీ కథ ఏమన్నా నీకు ఎరక పడదా? ఏం ఎరకబడలేదు. మరి ఇప్పుడు ఏదో పెట్రోల్ కు డీజిల్ కు రేటు పెరిగినాయట, గ్యాస్ కు రేటు పెరిగిందట, సిలిండర్ కు శివలో పడ్డదా? ఉత్తదేనా? ఏం చూడవాళ్ళే ఇంకా నాకైతే. మరి పెరిగిందట, ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తామంటే ఇక చూడాలి. ఇంకా ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా మోడీ పరిపాలన? అంతా ఏం మంచిగా అనిపిస్తలే కానీ సండే తీసి ఫ్రైడేకి చేంజ్ చేస్తుండంట, అదొకటే నాకు ఐడియా వచ్చింది అంతే. ఎట్ట అమ్మో తెలియదు కోయిలాగా ఎట్లా? అది సండే ఉంది కదా ఇప్పుడు, లీవ్, గవర్నమెంట్ లీవ్, దానికి ఫ్రైడేకి వచ్చింది అని ఒక్క టిన్ అంతే. ఓ అమ్మా, నడుస్తుంది అయితే. ఆల్రెడీ ఊర్లలో కూడా కొంచెం నడుస్తుంది అట్లా. ఏమో కానీ మరి ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి అంటుండు బీజేపీ ఎరికే కానీ కిషన్ రెడ్డి ఎరికేనా? ఆ కోడిలా ఏమంటుంది అంటే ఒక్కసారి సీరు మాకు వచ్చే తప్పకు మమ్మల్ని గెలిపిరి, ఇక బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిర్రు ఛాన్స్, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిర్రు, మాకు ఇస్తే మేము ఎట్ట చేస్తామో చూడుది, తెలంగాణలో ప్రగతిని ఉరుకులో పెట్టిస్తాము, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎట్లా మరి వచ్చే తప్పకు ఎట్లా చేస్తారు? వచ్చే తప్పకు ఎట్లయినా రాడిగా ఎవరు? మోడీ. అంతేనా? ఎట్లా ఎందుకు మోడీ అట్లా ఇసుకు పుడుతుంది ఎందుకు? పిల్లగా విసుగు పుడుతుందంటే మొత్తం ఉన్నదాన్ని చేంజ్ చేస్తుండు, మన ఫ్రీడమ్ లేకుండా ఉంటుంది అంతే. అంతేనే? అయితే ఉత్తకతే అంటావా ఇక మోడీది? వస్తుంది. ఏ పని చేస్తావు? ఇదే చేస్తా నేను, వర్క్ చేస్తా ఇక్కడ. మరి అక్కడ భూముల పంచాయతీ ఎడ చేస్తావు? కంచె గచ్చిబౌలి భూముల పంచాయతీ ఎడ చేస్తావు? షోలో పడ్డది ఆ ముచ్చట ఎరికేదా నీకు? ఎరకవాళ్ళే ఇంకా. మరి ఆ జింకలు నేమళ్ళు అట ఊరుకొని పెడుతున్నాయి అట, జగన్ అవుతుందని బీఆర్ఎస్ కోడియాగలు అదంతా ఉత్తదే అని కాంగ్రెస్ వాళ్ళు, అది మళ్ళీ ఇటు పోయి అటు పోయి మళ్ళీ కోట్ల పడ్డదట. నీకు ఎరకలేదా ఎట్లా? ఎరకలేదు నాకైతే. మరి ఏం చేస్తున్నావు పిల్ల? ఏం ఎరక మరి నీకు తెలంగాణలో? ఇది ఒకటే తెలుసు నాకు. ఇక ఇది తినాలే, బండాలే, షాప్ లో రావాలి, ఇదేనా? ఇక లగ్గం అయిందా? లగ్గం కాలే ఇంకా. సరే, ఈ కోడిదాకా అమ్మాయిని గిట్ట ఆటో నడిపిస్తాం. ఆటో డీజిల్ పోస్తావా పెట్రోలా? గ్యాస్. నువ్వు గ్యాస్ మోకొనివేరా? గ్యాస్ కు ధర ఎరికేనా? చెవులో పడ్డదా? పడ్డది 60 ఉన్నది. ధర పెరిగిందా పిల్ల? ఏదో సిలిండర్ కు కార్బార్ కూడా అయితలేదు. రోడ్ల మీద ఆటోలు పడిపోయినాయి, ఆటోలు కార్బార్ అయితలేదు. అన్ని ఆన్లైన్లు ఉన్నాయి కదా. ఆటో వదిలిపెట్టేసిన నేను పని చేస్తున్నా, వాచ్మెన్ పని చేస్తున్నా.
ఆటో వదిలిపెట్టేసి నెల అయిపోయింది, 1 month అయింది వదిలిపెట్టేసి. మరి ఇప్పుడు సిలిండర్ కూడా ధర పెరిగిందంట, 50 రూపాయలు ఎరికేనా ఈ చెవులో పడ్డదా? అంటే 1050 ఇదివరకు ఎంత ఇచ్చినావు నువ్వు? 1000 రూపాయలు ఇచ్చిన. ఇప్పుడు 950 ఇచ్చిన, సారీ 950 ఇచ్చిన. మరి ఇంకా ఇప్పుడు 50 పెరిగిందా? 50 అంటే 1000 రూపాయలు. మరి ఎవరిదంట ఈ పుణ్యం? ఎవరిది ఏమని చెప్తాం మనం, ఎవరికి ఏం చెప్పలేము కదా. మోడీదట. మోడీదా? ఏమి ఇంతవరకు ఏం చెప్పలేదు కదా మోడీదని. మనం ఏం చేయలేము దానికి. ఇంకా ఎంత పెంచినా ఎంత చేసినా చేసుకోక తప్పదు, తినక తప్పదు. ఖాళీగా అయితే ఉండలేము కదా, చేసుకోవాలా తినాలా. ఎవరి మీద పడేది ఏమి ఉండదు కదా. వరంగల్ సభ ఉందట, పోతున్నావా? నేనేం పోను, ఎక్కడ పోను, నేను ఇక్కడనే ఇక్కడనే. పెద్ద మనిషి మొత్తం 10 లక్షల జనాభా వస్తున్నారు అని ఆయన బొమ్మ కొడుతుండు. ఇక్కడనే వాచ్మెన్ కున్నా కదా, నాకు పంపించాలి కదా వాళ్ళు. ఆడికి పోతే నీకు అంత ఖానా పీనా అంతే. మనకి ఉంది, ఇంట్లో ఉంది. చెప్పు, ఏం పని చేస్తావు మగోని? వాచ్మెన్ మగోనివా? ఏ ఊరు? నల్గొండ. వచ్చి ఈయనే ఉంటున్నావా? ఈ మరి ఇల్లు ఇడుపు సంవత్సరం అంత ఈయనే ఉందా? అక్కడ పోయేదాలంటే పని ఉంటే పోయి వస్తా అంతే ఇక. అంతే. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం సంగతి, ఎట్లా అనిపిస్తుంది? సర్కార్ కథ ఎట్లా ఉంది, కేసీఆర్ కథ ఎట్లా ఉంది? ఏముంది సర్కార్ కథ ఇక. సర్కార్ కథ ఏమనుకుంటారు పిల్ల? ఊళ్ళో పోయినప్పుడు ఏమనుకుంటారు? ఊళ్ళో నల్గొండ ఏ ఊరు? నల్గొండ ఇక్కడ సంస్థ నారాయణపురం చౌటుపల్లి పక్కన. ఓహో, సంస్థ నారాయణపురం మోగోనివా? అమ్మో, అక్కడ ఏదో బురుజులో కట్టుకొని మొత్తం అప్పుడు ఆనాడ ఎక్కి చూసేదాకా ఏడంగా దొంగ వస్తున్నాడు, ఏడంగా శత్రువు వస్తున్నాడు. నారాయణపురం గుర్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు మీ దోస్తులు ఏమనుకుంటారు తాత? ఏముంది అనుకోను, ఏముంది అనుకోను, ఏమనుకుంటలేరు. మరి పాటలు ఎప్పుడు పాడుతున్నావు, ఇక్కడ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? ఓ అమ్మా, ఈ కోయిలాగా పశు వచ్చింది. ఇది చిన్న సన్న ఏం కాదు అమ్మ, నీ సామి రంగా. గొర్రెలు ఎప్పుడు కాస్తున్నావు, ఇది ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు? ఏం చేస్తా, ఇప్పుడు పట్నం గొర్రెలు కాస్తున్నా, ఇప్పుడు పట్నంలో గొర్రెలు కాస్తున్నా, పుల్ల గొర్రె కాస్తున్నా. ఇప్పుడు ఇక ఈ గొర్రెలు ఆ గొర్రెలు అంటే చెప్తున్నాయి, కానీ ఈ గొర్రెలు మొత్తమే చెప్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడనే పోతున్నాయి, మాటే గొర్రె కానిస్తున్నావు. మరి ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చినాక షెడ్డో పడ్డ 6 గ్యారెంటీలు అని షెడ్డో పడ్డ పెట్టిన తాత. ఇక రుణమాఫీ చేసి రైతు భరోసా ఆడోళ్లకు ఉచితంగా కొంతమందికి అయినాయి, 12 మందికి అయినాయి రుణమాఫీ. 12 మందికి అయినాయి, చాలా మంది. వాస్తవం ఉండాలి. అంతేనా? మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి తాత, మరి గాలి ఎటు నొక్కుతావు? అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఎటు ఉంటదో మరి, దాని ఊళ్ళో నాయకుల బట్టి ఉంటది. ఊళ్ళోనే ఊరు ఎటుంటదో, ఊళ్ళో పెద్ద ఉంటారు కదా నాయకులు, వాళ్ళ బట్టి పని చేస్తాం. ఊళ్ళో నాయకుడు బట్టి అది. ఇప్పుడు ఊళ్ళో ఇప్పుడు వ్యక్తిగత మనిషి నువ్వు ఉన్నావు, ఇంకొక ఆయన ఉండు, మళ్ళీ మంచి ఉంటాడు, మళ్ళీ కదా పార్టీ గీటి చూడు, మా కాడ వ్యక్తిని చూస్తావు. అచ్చంపేట. ఎన్నో పట్నం వచ్చి చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మా, మరి ఇక్కడ కొమ్మ కట్టుకున్నావా పట్నంలో? ఏం లేదు, ఇంకేం లేదు. ఏమైనా పొట్టకు పొట్టకేనా? మరి పిల్లలను చదవాలా, మేము బతకాలి. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన మా వడ్డేల పనే చేస్తాడు. మరి ఏమైనా పదవి పొరకు సంపాదించిరా? నువ్వు సంపాదించాలని ఏమైనా గుసకపోతారామా? అట్లేం లేదులే గానీ. ఇంకా ఎట్లా అనిపిస్తుంది మరి షెడ్యూల్ పడ్డ? ఇప్పుడు మీకు రేషన్ కార్డు అది ఇది అప్లై చేసుకోరా? మరి నిజమైన ప్రజాపాలనలో ఊళ్ళో పోయిరా? ఇక్కడనేనా? ఇంతకు ముందుదే ఉంది మాది. ఇక్కడనే ఉందా మీకు రేషన్ కార్డు? ఇక్కడనే ఉందా? ఇక్కడనే ఉంది. మరి ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే మీకు సన్నబియ్యం వచ్చాయా? మన రాలేదు. రాలేదా? అట్లా ఏమో ఇస్తలేరు, దొడ్డు బియ్యం ఇస్తారు కదా. గందరగోళం సరే ఇది ఎక్కడి గందరగోళము? అట్టెట్టుంటది? సన్నబియ్యం ఇస్తూ సర్కారు చెప్తుంది, మీరే తీసుకుంటారు దొడ్డు బియ్యమా? దొడ్డు బియ్యమే ఇస్తారు, ఇంకా తెచ్చుకోలేదు. దొడ్డు బియ్యమే ఇస్తారు అవి ప్రస్తుతానికి. అంటే మీ ఇంటి పక్కన తెచ్చుకురా? తెచ్చుకున్నారు వాళ్ళు. ఓ అమ్మా, సన్నబువ్వ పండుగ రాజమేల్పై నడుస్తుంటే వీళ్ళు దొడ్డు బువ్వకాయనే ఉరుగా, ఇంకా వీళ్ళు తెలుగు కనిపెట్టిన ఎవరో డీలర్లు. సర్కారు ఏదో రాజీవ్ యువ వికాసం అని ఏదో పథకం పెట్టే, మరి అప్లై చేసుకోకపోయినా మగవారి? ఏ పథకం రాదు మనకు, అది
ఎందుకు రాదు? 1,00,000 మంది అప్లై చేస్తే ఒక 1000 మందికి వస్తాయి. ఇక అప్లై నువ్వు చదివేపడతాయి చెప్పరాదు. ఇంటర్ చదివిన మరి ఇంటర్ దగ్గర మొగలు కట్టొస్తుంది 15 చదివాలి దానికి. ఇంటర్ డిగ్రీకి ఉంది. నిన్న ఆయన ఆ బచ్చిగా ఓ బచ్చిగా ఆయన ఇప్పుడు పాప హౌస్లో పండుకుంటున్న పెద్ద మనిషి ఆట సంసారం లూడి చేసిపోయిందట, ఖజానా ఖాళీ చేసిపోయిందట. మరి అది 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 అడగ మగోడా? అట్లా ఉండేది. ఫామ్ హౌస్ లో పండుకుంటా అంటే అన్ని చేసి పండుకుండా ఆయన ఇప్పుడు ఏం చేయకుండా పండుకుంటుండు. ఫామ్ ఇప్పుడు ఆయన చేసిన అప్పుకు ఈయన మిత్తి కడుతుండట, నటిరిపోతుందట. ఏడగట్టిండు 6,500 కోట్లు నెలకు మిత్తి కడుతున్నట మగోడా. ఏమో మరి మాకు తెలియదు. గట్లా మరి నువ్వు చెప్పాలి, నువ్వు చెప్తే తెలుస్తుంది. నువ్వు కూడా మరి నువ్వు చెప్పు మరి ఏడగట్టిండు. ఇప్పుడు 6,500 రూపాయలు మిత్తే కడుతున్నట సర్కారుకు నెలకే. అందరూ అన్ని చిన్న చిన్న ఇండ్లు పొద్దుగల ఇడితే ఏదో పట్టుకుంటారు, నీళ్లు పట్టుకుంటారు పోతారు. ఇప్పుడు ఎలకడితే ఎవరు పట్టుకుంటారు నీళ్లు? ఏమిటి గురించి ఇది? సంసారం పెట్టేట్టుంది. సంసారం బాగానే ఉంది. ఇంకేడుగా మాకు ఇంకంట కనపడదు సరే. ఇంకేం సంసారం? ఏ ఊరు మనది? అనంతపురం జిల్లా మాది గుత్తి. అనంతపురం మరి పట్నంలో అండవేజ్యం ఇక్కడనే ఉందా? అన్ని తికానా మొత్తం ఇక అంత ఇక్కడ ఇంకా మాది ఇల్లు కట్టినావా? అన్ని ఇక్కడ ఇంక మాది ఇదే. ఓ మొత్తం ఇటే ఇక అన్ని ఇక్కడే ఉంటాయి మాకు. ఇంక అక్కడ ఏం లేవు మాకు. ఓట్లు గీట్లు మొత్తం ఇటే వేస్తున్నావా? ఇక్కడే అన్ని ఇక్కడే అన్ని ఇక్కడే. తెచ్చుకున్నావా సన్న బియ్యం? ఎక్కడిది? ఎవరిచ్చిది? ఎవరిచ్చినారు బియ్యము? దొడ్డు బియ్యం ఇచ్చినారు. ఇలా రేపు నెల ఇస్తామన్నారంట. వచ్చే నెల ఈ నెల ఇయ్యలేదాడు. ఓ అమ్మా ఏం చేద్దాం, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. అంతే మనము. నాకు పింఛన్ ఓటు నీకు 2 దిక్కులు ఉందా? అక్కడ కూడా ఉందా? అక్కడ లేదు, అక్కడ ఏం లేదు మాకి. అన్ని ఇక్కడే మావి. ఈ కాళ్ళు లేవు, పింఛన్ రావడం లేదు. అదే ఈ పింఛన్ అప్పుడు కేసీఆర్ ఎక్కినప్పుడు 2 సంవత్సరాలు వచ్చింది, ఇంకా కొట్టేసినారు. ఎందుకు ఏమో మనకైతే తెలియదు. ఇంక ఎంఆర్ ఆఫీస్కి తిరిగి గ్యాస్ వచ్చి వదిలేసినాను. కేసీఆర్ ఉన్నప్పుడే రాలేదా? బంద్ అయింది. ఆయన ఎక్కినాక 2 సంవత్సరాలు వచ్చింది. మరి నిజమని పెట్టుకోలేదు ప్రజాపాలనలో? పెట్టినాను, రానేలే. ఇంకేమొస్తుంది? ఇంకేమో ఇంకా భగవంతుడు ఉన్నాడు, అంత మనం ఏం చెప్తాం. అంత పైన ఉండే దేవుడు. ఏం పని చేశాడు? డ్రైవర్. మరి ఇప్పుడు ఎట్ట ఉంది, ఏం కథ? తెలంగాణ ఏం నడుస్తుంది, ఏం పశుపత్యము సర్కార్ కథ ఏంది, అప్పుడు కేసీరావు కథ ఏంది? మరి రేపు వరంగల్ కేసీరావు సభ పెడుతున్నట, పోతావా? నాది ఇది కాదు కదా, ఆంధ్ర. నువ్వు ఆంధ్రమ్మ కోనివా? నీకు ఓటు అటు ఉందా ఇటు ఉందా? అటే ఉంది. అక్కడనే ఉందా మొత్తం? అంతా అటే దులుపుకున్నావు. మరి ఎట్లా అక్కడ జగన్ ఎట్ట ఉంది కథ, నారచంద్రయ్య కథ ఎట్ట ఉంది, పవన్ కళ్యాణ్ సంగతి ఎట్ట ఉంది? వీళ్ళు ఇప్పుడు నారచంద్రయ్య పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మారిరా? మంచిగానే ఉన్నారా? అప్పట్లేకనే ఉన్నారా? మంచిగా జనాలకు సరఫరా అరుచుకుంటురా? అదంతా నాకు తెలియదు కానీ మంది మనకైతే తప్పదు. అదల్లా ఏం తెలియదు కానీ మంది మనకైతే తప్పదు. మన పని మనం చేసుకోవడం తప్ప. అంతే, పని చేసుకోకపోతే మనం బతకం కదా. ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చా కదా, హామీల కథ ఎందాక వచ్చింది, సూపర్ 6 ఎందాక వచ్చినాయి. మరి జగన్ ఏమంటుండు, ఏమో నారచంద్రయ్య అలా పగబెట్టి జగన్ కార్యకర్తలు అరెస్ట్ చేయిస్తున్నాడు, నిజమేనా? కర్మ ఫలితం అంతే, ఎవరు నోటు దులవంది. అంతేనా? మరి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు జారితే అట్నే ఉంటుంది అంతేలే. మరి అంటే మరి వీళ్ళు మంచి వాళ్ళ, వీళ్ళు నోటి పలుకులు రావా? చెడు అనట్లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు జారితే మరి ఇంతకు ఇప్పుడు రాంగపోంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవుతుందా పంతదా? వాళ్ళనే కోరుకుంటున్నాం. అవుతుందా అని ఉందా? నమ్మకం ఉంది. అంతేలే. చేస్తాడు నారచంద్రయ్య అక్క చేస్తాడు. ఇది మరి జరంత చిన్న ముఖ్యమంత్రికి నారచంద్రయ్యకు జర ఏదో పంచాయతీ అవుతుంది లోపటంగా అనేది అంటారు, నిజమేనా? అంత దూరం మనకు తెలియదు. ఏదో ఊరికి చూసి టీవీలో చూసడం తప్ప అంత దూరం మనకు తెలియదు. మొత్తానికైతే చంద్రయ్య పరిపాలన మంచిగా అనిపిస్తుంది. చూడాలి కదా, ఒక సంవత్సరానికి ఏం తెలుస్తాయి? ఇది అసలు కథ. ఒక సంవత్సరానికి ఏం తెలియదు కదా, ఇంకా సంవత్సరం కూడా కాలేదు. అంతలోకి సూపర్ 6 అని అదేని ఇదేని అనడంలో మన పద్ధతి కాదు. చూడాలంటాం ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు కదా. 1 ఇయర్ తర్వాతనే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం, ఏదైనా వాళ్ళైనా చేసేదానికి. గవర్నమెంట్ మారాక కొన్ని ఉంటాయి కదా.
వాళ్ళకంటూ కొన్ని చేసుకోవాలని ఉంటాయి, కొన్ని చూసుకొని చేసుకోవాలి కదా. వాళ్ళకు టైం ఉండాలి. టైం లేకుండా మనం అన్ని గెలిచిన నెలకే అన్ని కావాలంటే కావు కదా. అట్లా ఇగో ఈ కోయిలాగా లింగారెడ్డి కదా నీ పేరు. ఇగో ఇది ఇప్పుడు ఆయన వచ్చి నిండా ఏడాది అయింది కాబట్టి ఇప్పుడే ఏం చేయకపోయిండు, చేసే రోజులు ముందులో ఉన్నాయని చెప్తుండు. మరి గీమే ఓ ఎల్లాక నెత్తిలో పోసుకుంటుంది. ఏడాది అర్థమే అయింది కదా. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ కూడా వచ్చి ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది కదా. అది ఇచ్చేది చూస్తలేదు, ఈయన చూస్తలేదు. ఏమా రావా రావా ఈ రావా అని అంగలాడుస్తుంది మా మనవరాలు. ఇప్పుడు ఈ కోయిలాగా ఏమంటుంది, అరే ఆయన వచ్చి నిండా ఏడాది అయింది అప్పుడే చేయకపోయినా చూస్తావు, ఇంకా 4 ఏళ్ళు చూస్తావని ఆ కోయిలాగా అంటుంది. అంటే జర్రంత సైసూరి జనాలకు జర్రంత ఓపిక ఉండాలి అనేది నర్సయ్య తాత గుర్తు చేస్తుంది. రాజధాని అంతా కట్టేది చేస్తారు. రాజధాని పోయినావు. ఇక ఇది కథ, అసలు కథ ఇది. ఇక మరి ఈ రకంగానైతే ఇవాళ మరి ఇక నెలకు వాళ్ళ ఆంబాయం వెళ్ళబోసుకురు. ఇక రేపు ఇంకో కాడికి పోతా వాళ్ళ కథ మాత్రం ఎందుకు అందిస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత, బంజారా హిల్స్.